రుచుల విందు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సో ఎలా ఉన్నాయి క్లాసెస్, ఎలా నడుస్తున్నాయి, మీ పనులు ఎలా నడుస్తున్నాయి, మీ ఉద్యోగాలు ఎలా నడుస్తున్నాయి? చాలా బిజీగా ఉన్నాయా? అయితే 3+ years పిల్లలకి కూడా మామూలుగా, అంటే మరీ చిన్న పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను, లైక్ 3 years వాళ్ళకి, అంటే మా అబ్బాయి ఆ ఏజ్ కాబట్టి చెప్తున్నాను అనమాట. బట్ ఏంటంటే అలా మీరు వదిలేయకుండా వాళ్ళని ఆన్లైన్లోనే, సో చాలా వరకు కొన్ని క్లాసెస్, కొన్ని స్కూల్స్ వాళ్ళు, కొన్ని ప్రీ స్కూల్స్ వాళ్ళు మొదలు పెట్టారు. సో ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని కూడా దాంట్లో పెట్టండి. అంటే అట్లీస్ట్ ఒక 3.5-4 years వస్తే కొంచెం స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా. సో అంతకన్నా ముందు ఊరికే టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకు కూడా కాస్త స్కూల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా, లేకపోతే అసలు వాళ్ళు స్కూల్కి వెళ్ళమంటే మళ్ళీ వెళ్ళరేమో, ఆ టెన్షన్ నాకు ఎప్పటి నుంచో ఉందండి. అందుకే నేను మా అబ్బాయికి లైట్గా చిన్న స్కూల్ లాగా, ఆన్లైన్ స్కూల్ లాగా స్టార్ట్ చేశాను. సో చాలా బాగుందనమాట, ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఒక 1 hour వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది కాబట్టి, సో మీరు ఒకవేళ ఇంకా స్టార్ట్ చేసి ఉండకపోతే ట్రై చేయండి. ఓకే, సో ఈరోజు మాత్రము మనం చక్కగా 2 వంటలు రెడీ చేసేసుకుందాము. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం కాబట్టి, బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేర్చేసుకుందాం. ఒకసారి కొత్త బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టేద్దాం. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వచ్చేసాం మనము. అల్పాహారము, నేను కొత్తు పరాటా తయారు చేయబోతున్నాను. పరాటా అంటే అబ్బా మళ్ళీ పిండి మిక్స్ చేయాలి, ఇంత చెయ్యాలి, అమ్మో అంత పొద్దున మాకు టైం లేదు అంటారా? అయితే ఈ కొత్తు పరాటా చాలా ఈజీ అండి. పేరుకే పరాటా, పరాటా లాంటిది, కానీ పరాటా కాదు. సో మనం ఏమీ ఒత్తనక్కర్లేదు, ఏ పిండి తయారు చేయనక్కర్లేదు. అయితే దీనికి ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను, వంట చేస్తూ మొదలుపెట్టి స్టార్ట్ చేసి చెప్తాను. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో నేను చేసేది ఏంటి అంటే, ఈ కొత్తు పరాటా విశిష్టత ఏంటి అంటే, ఇది ఉంటుంది కదా మనకు మామూలుగా దొరుకుతాయి బయట, దీన్ని మలబార్ పరాటా అంటారు అనుకుంటా. సో మనకి రెడీమేడ్ దాంట్లో దొరుకుతాయి. లేదు అంటే దీన్ని మనం చక్కగా ఇంట్లోనే, అంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం నైపుణ్యం కావాలి దానికి. లేయర్స్ లాగా చేసుకుని, మైదా పిండితోనే లేయర్స్ లాగా చేసుకొని చేస్తే కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట, మలబార్ పరాటా లాగా. ఓకే, సో అది నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. సో చక్కగా సన్నగా పల్చగా సూపర్గా ఉందన్నమాట. ఓకే, మన దగ్గర పరాటా లేదు అనుకుందాం, లేదంటే మీరు చపాతీతో రీప్లేస్ చేసుకోండి. కానీ ఏంటంటే దీని ఇంపార్టెన్స్ దాంతోనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వేరే దాంతో చేస్తే అంత టేస్టీగా ఉండదు. సో నార్మల్గా చపాతీ కూర తిన్నట్టు ఉంటుంది. సో అలా కాకుండా దీంతో, ఈ మలబార్ పరాటాతో చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో ముందుగా కాస్త నూనె కాస్త హీట్ అవుతూ ఉండగా కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు. అంటే ఇదేంటంటే సపరేట్గా చపాతీ, సపరేట్గా రోటీ అండ్ కర్రీ చేయకుండా అన్ని ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా కలిపి చేస్తున్నాం అనమాట. సో దానివల్ల ఏంటి అంటే టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది, అంతే. ఇట్స్ అ డిఫరెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఆ తర్వాత కాస్త కరివేపాకును చాలా మంది అన్నంలో తినేటప్పుడు, సాంబార్లో వచ్చినప్పుడు, పప్పుల్లో వచ్చినప్పుడు, పేరులోనే ఉంది కదా కరివేపాకు తీసినట్టు అని. ఎందుకు తీయాలండి అసలు కరివేపాకు? మళ్ళీ జుట్టు పాడవుతుంది, జుట్టు ఊడిపోతుంది అని మనమే కంప్లైంట్ చేస్తాం. కరివేపాకులేమో వండినవి తీసి పక్కన పడేస్తూ ఉంటాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? తీయకండి. కరివేపాకు, కొత్తిమీర అవన్నీ తినడానికే కదా మనం వేసుకునేది. ఆ తిండి పదార్థం అయితేనే కదా వేసుకుంటాము, జస్ట్ ఫ్లేవర్ మటుకే కాదు. పచ్చిమిరపకాయలు అంటారా, కొన్ని ఏరియాలో పచ్చిమిరపకాయలు పచ్చి తినేసి పడేస్తూ ఉంటారు అట్లా. ఓకే, సో పచ్చిమిరపకాయలు తీస్తే ఓకే, యాక్సెప్టెడ్, కారంగా ఉంటుంది కాబట్టి. కరివేపాకు ఏంటంటే ప్రాబ్లము, అవన్నీ తింటేనే మనకు అన్ని రకాల విటమిన్స్ దొరుకుతాయి, లేదు అంటేనే రకరకాల ప్రాబ్లమ్స్. సో నేనైతే ఎప్పుడు కరివేపాకు తీయనండి, అస్సలు తీయను నేను. ఓకే, ఆ తర్వాత టొమాటో ముక్కలు, కొంచెం గ్రేవీ లాగా ఉండడానికి. ఆ తర్వాత కొంచెం కారం. ఎప్పుడు కూడా కారం నేను ఇలా నూనెలో, అంటే ఎక్కువ నూనెగా ఉన్నప్పుడే నేను కొంచెం ఫ్రై చేస్తాను, సో దట్ వంట కలర్ కూడా కరెక్ట్గా వస్తుంది, ఎర్రగా బాగుంటుంది అనమాట. సో వెన్ యూ యాడ్ కారం ఇన్ ఆయిల్, ఇనీషియల్గా యాడ్ చేసి ఇలా వేపినప్పుడే బాగా వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కూరగాయలు,
కూరగాయ ముక్కలు రెడీమేడ్గా మనకు ఫ్రోజన్ దొరుకుతాయి కాబట్టి అవి ఉంటే అవి వేసేసుకోండి. అందులో బఠానీ, క్యారెట్, తర్వాత బీన్స్ ఇవన్నీ ఉన్నాయి. లేదు హ్యాపీగా ఇంట్లోనే చేసుకుంటాం మనము అనుకుంటే ఇంకా సూపరు. క్యారెట్, బీన్స్, బఠానీ, కావాలంటే కాస్త బంగాళదుంప కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఒక 2 విజిల్స్ ఉడికిచ్చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చు, క్యాప్సికమ్ తీసుకోవచ్చు. లేదు అంటే మన ఇంట్లో ఒకవేళ ఫ్రోజన్ ఉంటే కనుక ఇంకా ఈజీగా కావాలి, ఇంకా ఫాస్ట్గా అలా అయిపోవాలి అనుకుంటే ఫ్రోజన్ వేసుకోవచ్చు. ఎప్పుడైనా పర్వాలేదండి, ఇట్స్ ఓకే. ఎప్పుడైనా మనం ఇటువంటివి చేస్తున్నాము అంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రతిరోజు నిత్యం అలవాటు అయిపోతే మనకు కూడా కొంచెం బద్ధకం పెరిగిపోతుంది. వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదు. ఓకే, ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మనం కొంచెం మసాలా పౌడర్స్ వేసుకుందాం. మసాలా పౌడర్స్ అంటే ఏంటంటే కాస్త ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఓకే, వేసి కలిపేసుకుందాం. ఓకే, సో ఈ పౌడర్స్ వేసుకున్నాక మంచి ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్లీ. అది వేసుకున్నాక చివరిగా ఏంటంటే ఆల్మోస్ట్ చివరిగా మనము రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పరాటా ఏదైతే ఉందో దాన్ని మనం చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకొని వేసుకుందాం. సో నీట్గా మీరు చాపింగ్ బోర్డ్ తీసుకొని అలాగైనా బ్రేక్ చేసుకోవచ్చు. లేదంటే మైదా పిండి కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో వేడివేడిగా కూడా ఉంది యాక్చువల్లీ నేను చేసింది. సో అందుకు మనకు చిన్న పీసెస్గా అయినా కూడా మనం చేసేసుకోవచ్చు ఇలా. దీంతోనే టేస్ట్ అండి. అఫ్కోర్స్ ఇట్ ఇస్ మైదా, నేను ఒప్పుకుంటాను. బట్ కొన్ని మాత్రము కొన్నిటితోనే టేస్ట్ వస్తాయి కరెక్ట్గా. సో అందుకు దాన్ని ఇలా నీట్గా సన్నగా కట్ చేసి లేయర్స్ లాగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా కట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ ఆల్ ద లేయర్స్. ఓకే, సో ఉప్పు, మసాలా పౌడర్స్, కారము ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. అండ్ ఇంత అంటే కొంచెం కొత్తగా ఉంది కదా రెసిపీ చూడడానికి. సో ఇది ఇలా మనం నీట్గా బాక్స్లో తీసుకున్నా లేకపోతే పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం కారం తగ్గించేసుకుంటే పిల్లలకు బాగుంటుంది. ఓకే, సో కొంచెం జస్ట్ అలా ఒక చిన్న షైన్ కోసం లైట్గా నూనె వేద్దాము. ఓకే, అన్ని వేసుకున్నాం కాబట్టి సో ఫైనల్గా ఒక్క 1-2 మినిట్స్ మూత పెట్టేద్దాము. సో దట్ ఏంటంటే కొంచెం ఆ మసాలా పౌడర్స్ అవన్నీ కూడా మన ఈ పరాటాకి అది బాగా పడతాయి. సో కొత్తు పరాటా చాలా కొత్తగా ఉంది. సో మీరు నేర్చేసుకోండి. సో కొత్తు పరాటా తయారు చేసుకుంటున్నాం మనము. మలబార్ పరాటా తయారు చేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి మనకు కావాల్సిన మసాలా పౌడర్స్, వెజిటబుల్స్ అవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆ మలబార్ పరాటా ఏదైతే ఉందో దాన్ని మన వెజ్జీస్లో మిక్స్ చేసేసాను. సో అలా మన కొత్తు పరాటా అయిపోయింది. ఓకే, డన్. సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చివరిగా ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తు పరాటాని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో క్రిస్పీగా అయిందండి. ఆయిల్లో అంటే అటు ఇటు ఫ్రై అయిన తర్వాత చాలా బాగా అయింది. అండ్ మంచి ఘాటు కూడా వస్తుంది. సో కొత్తు పరాటా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొత్తు పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పరోటాలు 2. కొత్తు పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దీంట్లో టొమాటో ముక్కలు, కారం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్స్డ్ వెజిటబుల్స్, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాసేపు మగ్గించాలి. ఆ తర్వాత పరాటాని ముక్కలుగా కట్ చేసి ఈ వెజిటబుల్స్ మిశ్రమంలో వేసుకొని బాగా కలిపి మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తు పరాటా రెడీ. ఓకే, కొత్తు పరాటా చాలా ఈజీ కదా, నేర్చేసుకున్నారా?
అయితే ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలంటే నేను స్పూన్తో తినాలా చేత్తో తినాలా? బికాస్ ఇది రోటీ కదా, నేను చేత్తోనే తింటాను ప్రస్తుతానికైతే. సో క్రిస్పీ పార్ట్ తీసుకుంటాను కొంచెం. బాగుందండి. చాలా టేస్టీగా ఉంది, చాలా కొత్తగా ఉంది యాక్చువల్గా. నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం ఇలా ఇంట్లో. నాకు యాక్చువల్లీ ఇష్టం మలబార్ పరాటా, చాలా ఇష్టం నాకు. ఆ పొరలుగా ఉంటుంది కదా, ఐ విల్ లవ్ ఇట్. సో ఇదేంటంటే ఇది కొంచెం కొత్తగా ఉంది, కొంచెం స్పైసీగా కూడా ఉంది, బాగుంది. కాకపోతే నేర్చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఆ చిరుతిండ్లు పద్ధతి. ఓకే, మన సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాం. చిరుతిండ్లు నేను తయారు చేయబోతున్నాను చైనీస్ బేల్. చైనీస్ బేల్ అంటే ఏంటి అంటే చెప్తాను. అంటే కొన్ని ముందే చెప్పేస్తే కొంచెం కష్టంగా ఉంటుందండి, కొన్ని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఇది మామూలుగా ఈ నూడిల్స్ ఫ్రైడ్, అంటే మనం ఇంకా ఫ్రై చేయాలి దీన్ని. సో ఈ నూడిల్స్ ఒకటి మనం రెడీగా పెట్టుకున్నాం, ఇదేం ఉడికించలేదు ఏం లేదు. సో జస్ట్ మామూలుగా ప్యాకెట్లో తీసే నూడిల్స్ అనమాట. సో దీన్ని నేను ఫ్రై చేయాలి. సో దానికి ఆయిల్ హీట్ చేస్తున్నాను. సో ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. మనం ఒక పక్క ఏం చేద్దామంటే చిన్న సాటే ప్రాసెస్ చేసుకుందాం. సో అందుకు గాను ముందుగా కాస్త నూనె. సో ఇదేంటి అంటే మనకు కొంచెం ఫ్రైడ్ నూడిల్స్ టైప్స్లో ఉంటుందన్నమాట. ఓకే, అంటే నూడిల్స్ని ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం మనకు ఫ్రైడ్ నూడిల్స్ మామూలుగా కొన్ని రెస్టారెంట్స్లో మనం తింటూ ఉంటాం కదా, సో ఆ విధంగా ఉంటుంది. సో లెట్స్ సీ అంటే ఫైనల్గా ఎలా ఉంటుంది టేస్ట్ అని. అంటే నేను చేశాను, వై బికాస్ ఇందులో షేజ్వాన్ సాస్ కూడా వేస్తున్నాను కాబట్టి సో కొంచెం ఆ షేజ్వాన్ ఫీల్లో ఉంటుందన్నమాట టేస్ట్ కూడా. ఓకే, సో అండ్ ఇందులో ఏంటంటే చైనీస్కి సంబంధించింది కాబట్టి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒకసారి ఫ్రై చేసుకుందాం. అది కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ వేద్దాం. సో పిల్లల కోసం ఏంటంటే ఎప్పుడైనా వెరైటీగా చేయాలి అంటే వాళ్ళకి ఉడికిచ్చిన నూడిల్స్ ఇష్టం లేదు అంటే కొంచెం ఫ్రైడ్గా ఇలా పోతే బాగుంటుంది. ఓకే, ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, ఆ తర్వాత పొడువుగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు. సో పక్కా చైనీస్ ఫీల్ వచ్చేసింది కదా, అంటే క్యారెట్ క్యాబేజ్ వేసాక ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకున్నవి. ఉల్లికాడలు కూడా మనకు చైనీస్లో కంపల్సరీ వేస్తూ ఉంటాం మనము. ఆ తర్వాత కాస్త ఉప్పు. సో మెయిన్ ఉప్పు అంతా ఇందులో వేసేసాను, ఎందుకంటే మనకు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకేం వెయ్యం కాబట్టి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం షేజ్వాన్ సాస్. సో ఇది మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చాలా కారంగా ఉంటుంది. సో దాన్ని మనం సెట్ చేస్తూ కాస్త టొమాటో సాస్. పిల్లలు తింటున్నారు బాగా అంటే ఎక్కువ భాగం పిల్లలకే మనం చేస్తున్నాము అన్నప్పుడు కాస్త తక్కువ షేజ్వాన్ సాస్, కొంచెం ఎక్కువ టొమాటో సాస్ వేసుకోవాలి. ఓకే, సో ఇలా మనము వెజిటబుల్స్ వేసుకున్నాము, తర్వాత సాసెస్ కూడా వేసుకున్నాము. అండ్ ఖచ్చితంగా ఈ ఆయిల్ హీట్ అవ్వడానికి 2 నిమిషాలు టైం పడుతుంది. సో ఇది బాగుందండి యాక్చువల్లీ ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా పిల్లలకి ఇవ్వడానికి, లేదంటే ఇది ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది, బాక్సెస్లోకి అది బాగుండదు. వై బికాస్ దీన్ని మనం ఫ్రై చేస్తాం కాబట్టి సో బాక్సుల్లోకి అది బాగుండదు. సో డైరెక్ట్గా అప్పటికప్పుడు మనం నీట్గా ఇలా డీప్ ఫ్రై చేసేసి ఇటువైపు మన దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్స్ తీసుకొని అలా ఫ్రై చేసుకొని చేసేసుకోవడమే. ఓకే, సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ ఇంట్లో నూడిల్స్ ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎవరో కొత్త వంటరా, కొత్త డిష్ అని చెప్పి ఇవ్వండి. సో మీ పిల్లలు కూడా కాస్త ఎంజాయ్ చేస్తారు. సో ఉప్పు వేసేసుకున్నాము, అన్ని సాసులు వేసుకున్నాము. ఇందులో నేను మళ్ళీ సోయా సాస్ అలాంటివి ఏం వేయలేదు. సో పక్కా లైక్ మంచూరియా కైండ్ లాగా ఏం చేయట్లేదు నేను. జస్ట్ ఏంటంటే ఆ సాసులు ఉంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి వేశాను. సో మళ్ళీ ఇందులో మిరియాల పొడి అలాంటివి కూడా ఏం వేయలేదు నేను, జస్ట్ ఆ సాసెస్తో వచ్చేటువంటి టేస్ట్. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయింది అనుకుంటున్నాను, చూద్దాం. అవ్వలేదు.
అయింది. ఓకే, సో ఇక్కడ ఇటువైపు మనం చూసుకుంటే ఏంటంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వై? బికాజ్ ఇది ఎక్కువగా కుక్ అవ్వకూడదు కాబట్టి ఈ వెజిటబుల్స్ వేసుకున్నటువంటి స్టవ్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేసేసాను. ఓకే, సో ఇక్కడ కూడా ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్నటువంటి ఈ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసిద్దాం. ఓకే, సో డీప్ ఫ్రై అంటే పక్కా డీప్ ఫ్రై అండి. సో తెలుసు కదా, పకోడీలాగా వస్తాయన్నమాట డీప్ ఫ్రై కాబట్టి. సో అలా అది అయిపోయిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మనం చైనీస్ బేల్ తయారు చేసుకుంటున్నాము. అండ్ బ్రేక్లో చక్కగా చూసారా, ఇది నూడిల్స్ బాగా ఫ్రై అయిపోయింది. ఓకే, సో ఇది ఏంటంటే యాక్చువల్గా నేను క్రష్ చేసి కూడా క్రష్ చేసి కూడా ఇందులో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బట్ మొత్తం ఇదంతా మనం కలెక్ట్ చేసుకునే బదులు ఇలా తీసుకోవడం బెటర్ అని నేను ఇలా డైరెక్ట్గా వేసేసాను. దీంట్లో క్రష్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇదేంటంటే కొంచెం ఇలా వేడి మీద ఉన్నప్పుడే నీట్గా ఇలా క్రష్ చేసుకుందాం. మనము మసాలా మరమరాలు తింటాం కదా, సో ఆ విధంగా అనమాట. కాకపోతే ఏంటంటే దీంట్లో చైనీస్ కాబట్టి కొంచెం చైనీస్ స్టైల్లో ఉంటుంది, అంతే అనమాట డిఫరెన్స్. సో ఇది కొంచెం ఇలా కలిసిన తర్వాత కాస్త ఈ మసాలాస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి, దానికి కొంచెం మెత్తబడుతుంది. మరీ అంత కరకరగా ఉండదు. అప్పుడు సో మనకు తినడానికి వీలుగా ఉంటుంది అనమాట, కొంచెం క్రిస్పీగా. వెరైటీగా ఉంది కదండి రెసిపీ, చాలా బాగుంది. పిల్లలకైతే పిచ్చగా నచ్చేస్తుంది నాకు తెలిసి. ఓకే, బాగుంది. కలరు, రంగు, రుచి, చిక్కదరం అన్నీ బాగున్నాయి కరెక్ట్గా. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో ఇలా మనకి వెజిటబుల్స్, తర్వాత నూడిల్స్ ఇవన్నీ యాడ్ అయి ఉన్నాయి. అండ్ మంచి చైనీస్ ఫీల్ కూడా ఉంది కాబట్టి మనం అజినోమోటో లాంటివి ఏమీ వేయలేదు. సో జస్ట్ ఏంటంటే వెజ్జీస్ వేసాము అండ్ నూడిల్స్ వేసాము అండ్ టొమాటో సాస్, షేజ్వాన్ సాస్ వేసాం కాబట్టి కొంచెం మనకి ఆ మసాలా టేస్ట్ వస్తుంది. ఓకే, సో కొత్తగా ఉంది రెసిపీ, నాకు చాలా నచ్చేసింది యాక్చువల్లీ. సో నేను ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటాను, సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో మా ప్లేట్ కూడా సూపర్గా గార్నిష్ అయి ఉంది ఆనియన్స్తో. ఓకే, సో వెరీ వెరీ టేస్టీ అండ్ లుక్స్ వెరీ యమ్మీ అనమాట. సో చూద్దాం టేస్ట్. అంతకన్నా ముందు ఈ చైనీస్ బేల్ మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చైనీస్ బేల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వెల్లుల్లి 4, ఉల్లికాడలు కొద్దిగా, క్యాప్సికమ్ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, క్యాబేజ్ కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, షేజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్. చైనీస్ బేల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు, ఉప్పు, షేజ్వాన్ సాస్, టొమాటో సాస్ వేసి మరి కాస్త వేయించాలి. ఇప్పుడు నూడిల్స్ ని కాగే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా వేయించిన నూడిల్స్ ని వెజ్ మిశ్రమంలో వేసి కట్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చైనీస్ బేల్ రెడీ. ఓకే, సో చైనీస్ బేల్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. చాలా ఈజీ అండ్ చాలా చాలా బాగుండబోతుంది. సో చూద్దాము. ఇది కూడా మళ్ళీ అదే క్వశ్చన్ అండి, ఎలా తినాలి? సరే, సో ప్రస్తుతానికైతే స్పూన్తోనే తింటా నేను విత్ ది వెజిటబుల్స్. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందండి. సాస్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ షేజ్వాన్ సాస్ కూడా పెద్ద కారంగా ఏమి అనిపించలేదు, కరెక్ట్గా ఎంత ఉండాలో అంత ఉంది. అండ్ వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి సూపర్గా ఉంది. అండ్ ట్రస్ట్ మీ, కొత్తగా ఉంది. సో ఇంటికి ఎవరైనా వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, పిల్లలు ఉన్నా కూడా హ్యాపీగా వాళ్ళకి చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఓకే, చూసారు కదా ఇవాటి మన రుచుల విందు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 సూపర్ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్, టాటా.